రీసెంట్లీ మన ఆఫీస్ కొలీగ్స్తో అయితే గోవా 4 days అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ యశ్వంత్పూర్ నుంచి అయితే మడ్గంకి అయితే మనం టికెట్ బుక్ చేసుకున్నాం. సో రేపు మార్నింగ్ రీచ్ అవుతాం అన్నమాట. సో మధ్యలో చిన్న డిన్నర్ విత్ పిజ్జా. సో దాని తర్వాత మేమైతే యూనో ఆడడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత పడుకున్నాం. ఇంకా మడ్గం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది మార్నింగ్ 4:30కి. మీరు చూడొచ్చు రైల్వే స్టేషన్. సో వన్స్ మేము మడ్గంకి రీచ్ అయిన తర్వాత మార్నింగ్ 4:30కి వెహికల్ తీసుకుని అయితే ఆరంబోల్ బీచ్ దగ్గర ఉన్న రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని దగ్గరలో ఉన్న మహారాష్ట్ర ఇంకా గోవా బార్డర్లో టెరహోల్ అనే రివర్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాం బైక్ రెంటల్ తీసుకొని. సో ఆ రివర్ వచ్చేసి ఏంటంటే వెహికల్స్ని ఇంకా మనుషుల్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాటిస్తాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు ఇది వ్యూ ఎలా ఉంటుందో. సో ఇది అండి టెరహోల్ రివర్ ఎక్స్పీరియన్స్. సో నాకైతే బాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అయితే వెళ్తున్నాం రూమ్కి. సో వెళ్ళడానికి మినిమం 2 నుంచి 2.5 hours అయితే పడుతుంది అనమాట. సో మధ్యలో ఎక్కడైనా ఆగి డిన్నర్ చేసిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్తాం. సో ఇక్కడ నుంచి డే 1 అయితే ఫినిష్ అయిపోతుంది. సో 5 to 10 minutes అయితే రీచ్ అవుతాం అన్నమాట రూమ్కి. సో రీచ్ అయ్యాక మేమైతే లైక్ ఫ్రెష్ అప్ అయ్యి మేమే లాస్ట్ ఆర్డర్ చేసాం. సో మా కోసం వాళ్ళు మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసి సర్వ్ చేయడం జరిగిందన్నమాట. సో గైస్ ఇక్కడితో అయితే డే 1 అయితే పూర్తయింది. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి I don't know if I know also I'll not. సో మీరు చూడొచ్చు ఒక్కొక్కటి. సో గైస్ ఇది అండి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డోనాపోలే వ్యూ పాయింట్. సో ఇదైతే బాగుంది, నాకైతే బాగా అనిపించింది. సో అక్కడైతే కొన్ని షూటింగ్స్ అయితే జరుగుతాయంట. సో చూద్దాం ఎలా ఉందో లోపలికి వెళ్ళి. సో గైస్ డోనాపోలి పూర్తయ్యాక మేమైతే మధ్యలో ఉన్న సైన్స్ ఫేర్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ సైన్స్ ఫేర్ వచ్చేసి కొంచెం కొత్తగా వింతగా ఎప్పుడు చూడనంతగా ఉంది. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇక్కడ కొన్ని ఫన్నీ కూడా ఉన్నాయి, ఫన్నీ థింగ్స్ కూడా జరిగినాయి అనమాట. సో మీరు చూడవచ్చు.
जोधपुर का राजा खाना చూడు అదైన వంటకం నేనే చిన్నప్పుడు చేశా क्या हो रहा Please put Google Map, bro. Google. Yeah, this is the way. Oh wait, did we come out? Oh yes, we did. Oh yeah, it's coming. I am so excited for out. I feel like suffocated. No, this is a good thing. No, that was 30 rupees it is worth. Imagine 2 weeks, 2 and coming here. But bro, if there is small kids, it will be very fun. సో ఇలా అయితే సైన్స్ ఫేర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది సెకండ్ది. సో దాని తర్వాత అయితే ఓల్డ్ చర్చ్ ఇంకా ఓల్డ్ గోవా అయితే తీసుకువెళ్తున్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో ఓల్డ్ చర్చ్ స్ట్రీట్ ఇంకా గోవా. దారిలో అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ బస్ నుంచి అయితే మీరు చూడొచ్చు వ్యూస్ మొత్తం. సో మనమైతే మంగుషి అనే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. సో రీచ్ అయ్యే ముందు అయితే ఇక్కడ ఒక చెట్టు మీద బటర్ఫ్లై అయితే చాలా అంటే చాలా అందంగా అనిపించింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో. అయితే డే 2 అయితే అయిపోయిందనమాట. సో మంగేష్ టెంపుల్ తోటి. సో మనమైతే మంగేష్ టెంపుల్ నుంచి వెళ్ళి పంజిమ్కి వెళ్తాం. పంజిమ్లో మళ్ళీ లైక్ రూమ్ అయినా లేదంటే డార్మెంటరీ లాంటివి తీసుకొని అయితే మనం స్టే చేస్తున్నాం అన్నమాట. సో డే 3 కోసం. సో ఇంతతో డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా డే 2 వచ్చేసి. ఇప్పుడు డే 3 వచ్చేసి మనం ఫౌంటైన్ హౌస్లో డార్మెంటరీ అని ఉంది అన్నమాట మీరు చూస్తున్నది. సో బాంబే రెస్టారెంట్ అనే కెఫెటేరియాలో తీసుకున్నాం. సో వాళ్ళే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అక్కడే దగ్గర ఒక టెంపుల్ ఉండే, అది విజిట్ చేసి ఇంకా ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఫౌంటైన్ హౌసెస్ ఇంకా చర్చ్ అనేవి. సో చూడండి.
ఇలా మొత్తం కవర్ చేసాకైతే గోవా ఫుడ్ అనేది మేము ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అది చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని అయితే మేము పబ్కి అయితే స్టార్ట్ అయ్యాం బాగా బీచ్లో. సో గైస్ ఇలా అయితే పబ్లో అయితే మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. సో దాని తర్వాత పక్కనే ఉన్న బాగా బీచ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యేసి ఇంకా మేమైతే డార్మెంటరీకి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇలా 3 days అయితే గోవాలో కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఈ 3 days గోవా ట్రిప్? సో మీరు కూడా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? సో ఇంకేంది, వెళ్ళండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.